78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్చెరంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగులగారి మాలేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చెరం బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలేశం గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూ పేదల పక్షపాతిగా పేరెన్నికగాని 10 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన చేశారన్నారు. గతంలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చి రైతు బాంధవుడుగా నిలిచాడన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చి రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా గ్యారెంటీల అమలుకు విశేషంగా కృషి చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోవర్ధన్, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవనాకర్, శేఖర్, నాగయ్య, ఆశనగారి శ్రీశైలం, అక్రమ్, ఇతర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, రైతులకు అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ గారి పిలుపు మేరకు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు ఏదైతే మేనిఫెస్టో పెట్టే విధంగా 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా రైతులకు ఈరోజు ముగిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దేవనగరి శేఖర్ అన్న, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మన గోవర్ధన్, మన నాగన్న, అందరు మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. ఒకటే ఈ మన 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కొల్చారం మండల ప్రజలకు కానీ రైతులకు కానీ ఒకటే పిలుపునిస్తున్నాము. ఎందుకంటే చేతల ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రోజుతో నిరూపించిందో. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఏదైతే ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టి ఎలాగైతే విజయవంతంగా 10 ఏళ్ల పరిపాలన సాగించాడో ఈరోజు కూడా మన పేద ముఖ్యమంత్రి వర్యులు కొన్ని 6 గ్యారెంటీలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి బాగలేకున్నా గత పాలకులు అప్పుల కుప్పలో చేసినా కానీ దాన్ని అధిగమించి ఏదైతే 6 గ్యారెంటీలను అమలుపరిచే దిశగా ఈ సంపూర్ణంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి వాళ్ళను రుణ విముక్తుల నుంచి చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున, మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేళలా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని రైతులు కానీ, అటు యువకులు కానీ, ఇటు విద్యావంతులు కానీ అందరూ గమనిస్తున్నారు. గత 14 రోజుల క్రితం అమెరికా పర్యటనలో చేసి 31,000 కోట్ల పెట్టుబడులు తెప్పిస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా 30,000 మందికి ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి అందరం కూడా సంపూర్ణ మద్దతు పలుకుతున్నాము. ఈ సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.